Hello, good evening all. Welcome back to my channel. So this video is about genetic disorders. సో జెనెటిక్ డిజార్డర్స్లో క్రోమోజోమల్ డిజార్డర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో క్రోమోజోమల్ డిజార్డర్స్ పేరులోనే ఉంది అనమాట. సో ఎనీ చేంజెస్ ఇన్ ద నంబర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ లీడ్స్ టు ద క్రోమోజోమల్ డిజార్డర్స్. ఈ క్రోమోజోమల్ డిజార్డర్స్ జనరల్గా మనకు ఆ క్రోమోజోమ్ నంబర్లో కానివ్వండి లేదా వాటి యొక్క స్ట్రక్చర్లో కానివ్వండి చేంజెస్ రావడం వల్ల ఎర్రర్స్ జరగడం వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ అన్నమాట. సో మామూలుగా హ్యూమన్ బీయింగ్లో వచ్చేసి నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయంటే 23 పెయిర్స్. సో పెయిర్స్లో చెప్తే మనం 23 పెయిర్స్ అని అంటాము. సో అలా కాకుండా సింగిల్ క్రోమోజోమ్ పరంగా చెప్తే మనకు 46 క్రోమోజోమ్స్ అని అంటాం అనమాట. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ 23 పెయిర్స్. 23 పెయిర్స్ ఉంటాయి. సో వీటిని 46 క్రోమోజోమ్స్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ 22 పెయిర్స్లో ఫస్ట్ 22 పెయిర్స్ అంటే ఫస్ట్ 44 క్రోమోజోమ్స్ని మనం ఆటోజోమ్స్ అని అంటాం. సో ఆటోజోమ్స్ ఆర్ అదర్వైజ్ నోన్ యాజ్ సొమాటిక్ క్రోమోజోమ్స్. ఆటోజోమ్స్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తాము. అదేంటి అంటే సొమాటిక్ క్రోమోజోమ్స్. సొమాటిక్ chromosomes. How many pairs of somatic chromosomes are there? And 22 pairs of somatic chromosomes are there. They are also known as autosomes. And the last pair, 23 pairs lo first 22 pairs ni autosomes అని చెప్పాను. And the last pair, that is 45th and 46th chromosomes ని మనం allosomes అని అంటాము. వీటినే సెక్స్ chromosomes అని అంటాం. So allosomes are one pair and they are known as sex chromosomes. So the name itself చెప్తా ఉందన్నమాట. సో దీస్ క్రోమోజోమ్స్, ఈ లాస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ దట్ ఈస్ అల్లోజోమ్స్ సెక్స్ డిటర్మినేషన్లో ఉపయోగపడతాయి కాబట్టి దే ఆర్ నోన్ యాజ్ సెక్స్ క్రోమోజోమ్స్. సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటి అంటే ఒక ఆర్గానిజం మేలా ఫీమేలా అని డిసైడ్ చేసేటువంటి క్రోమోజోమ్స్ని మనం allosomes అని అంటాం. In the case of human beings, the last pair of chromosomes, they are allosomes, play an important role in the sex determination. సో ఆ హ్యూమన్ బీయింగ్ వచ్చేసి మేలా ఫీమేలా అని డిసైడ్ అయ్యేది ఈ క్రోమోజోమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీస్ క్రోమోజోమ్స్ ఆర్ నోన్ యాజ్ సెక్స్ క్రోమోజోమ్స్ అని అంటాం అనమాట. సో దీన్నే మనం ప్లాయిడీ అంటాం. అంటే హ్యాప్లాయిడా డీప్లాయిడ్. సో ఇక్కడ డీప్లాయిడ్ మనకు ఈ కండిషన్లో ప్లాయిడీలో సో సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే దాన్ని హ్యాప్లాయిడ్ అని అంటాం. డబుల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే దాన్ని డీప్లాయిడ్ అంటాం. సో మన హ్యూమన్ బీయింగ్స్లో డీప్లాయిడ్ 2n కండిషన్ ఈజ్ ఈక్వల్స్ టు 46 అని చెప్తాము. సో ఇయర్ n is equals to haploid condition. హ్యాప్లాయిడ్ కండిషన్ని మనం n is equals to 23 pairs అని చెప్తాము. డీప్లాయిడ్ వచ్చేసి n ప్లస్లో 23ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 44 అవుతాయి అన్నమాట. సో ఈ ఎర్రర్స్ మేజర్గా ఏ టైంలో మనకు అరైజ్ అవుతాయి అంటే సెల్ డివిజన్స్ జరిగేటప్పుడు అప్పుడు ఏమైనా క్రోమోజోమ్స్లో ఎర్రర్స్ అంటే మిస్టేక్స్ అన్నమాట. అంటే వాటి నంబర్లో కానివ్వండి లేదా వాటి యొక్క స్ట్రక్చర్లో కానివ్వండి చేంజెస్ రావడం వల్ల ఈ క్రోమోజోమల్ డిజార్డర్స్ అనేవి అరైజ్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో మళ్ళీ ఎన్యూప్లాయిడీ అనే కండిషన్ని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఎన్యూప్లాయిడీ వచ్చేసి ఇట్ ఈస్ ఎ క్రోమోజోమల్ ఎబరేషన్. హియర్ ఎబరేషన్ మీన్స్ డిజార్డర్ అనమాట. సో ఎన్యూప్లాయిడీ కండిషన్లో ఏం జరుగుతుందంటే సో మామూలుగా క్రోమోజోమ్స్ హోమోలోగస్ పేర్లో ఉంటాయన్నమాట. అంటే మీకు ఇందాకనే చెప్పినాను డీప్లాయిడ్ కండిషన్లో సో సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, డబుల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ వాటిని మనం డీప్లాయిడ్ కండిషన్ అంటాము. హ్యూమన్ బీయింగ్స్లో డీప్లాయిడ్ కండిషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా 2 క్రోమోజోమ్స్ పేర్గా ఉంటాయి అన్నమాట. సో ఈ క్రోమోజోమ్స్ యొక్క పెయిర్లో ఒక క్రోమోజోము డెలీట్ అవ్వడము అంటే
లాస్ అవ్వడం కానీ, లేదా అడిషనల్గా ఇంకొక క్రోమోజోమ్ వచ్చి యాడ్ అవ్వడము, ఇలా జరగడం వల్ల క్రోమోజోమల్ డిజార్డర్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో వీటినే ఎన్యూప్లాయిడీ అని అంటాం. సో ద గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ వన్ ఆర్ మోర్ క్రోమోజోమ్స్ ఇన్ ఏ సెట్. సో ఒకటి లేదా క్రోమోజోమ్స్ డెలీట్ అవ్వడము, లేదా అడిషనల్గా వచ్చి యాడ్ అవ్వడము, ఈ కండిషన్ని మనం ఎన్యూప్లాయిడీ అని అంటాం. సో ఎన్యూప్లాయిడీలో మనం 2 కండిషన్స్ని మనం నోటీస్ చేయొచ్చు. అవేవి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ మోనోజోమీ. మోనో మీన్స్ 1 అనమాట. సో 1 క్రోమోజోమ్ ఈజ్ డెలీటింగ్ ఫ్రమ్ హియర్ అనమాట. యాక్చువల్ సెట్లో పెయిర్లో ఒక క్రోమోజోమ్ ఏమవుతా ఉంది, డెలీట్ అవుతా ఉంది, లాస్ట్ అవుతా ఉంది. దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ మోనోజోమీ. అండ్ దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాము అంటే 2n-1. 2n-1 అనమాట. డిప్లాయిడ్ కండిషన్లో ఒక క్రోమోజోమ్ ఏమవుతా ఉంది, లాస్ అవుతా ఉంది. అంటే 46-1. ద టోటల్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రజెంట్ ఇన్ ద మోనోజోమీ కండిషన్ ఎన్ని అంటే 45. సో ఏ హ్యూమన్ బీయింగ్స్లో అయితే మోనోజోమీ డిజార్డర్ కండిషన్ ఉంటుందో వాళ్ళలో వచ్చేసి సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయంటే 45 క్రోమోజోమ్స్. ఎందుకలా అంటే, ఒక క్రోమోజోమ్ ఏదో ఒక సెట్లో 23 పేర్స్లో ఏదో ఒక పేర్లో ఒక క్రోమోజోమ్ లాస్ట్ అయి ఉంటుందన్నమాట. ఈ కండిషన్కి మనం ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్పొచ్చు అంటే, హ్యూమన్ ఫీమేల్స్లో ఉండే టర్నర్స్ సిండ్రోమ్ని మనం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మామూలుగా హ్యూమన్ ఫీమేల్స్ అంటేనే మనం ఏం చెప్తాము, 22 పేర్స్ మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ సేమ్గా ఉంటాయి. అండ్ ద లాస్ట్ పెయిర్, దట్ ఈస్ అల్లోజోమ్స్, మాత్రం ఫీమేల్స్లో ఎలా ఉంటాయి, ఎక్స్ అనమాట. సో ఇక్కడేమవుతుంది, హ్యూమన్ ఫీమేల్స్లో టర్నర్ సిండ్రోమ్ ఎలా వస్తుందంటే, ఈ లాస్ట్ పేర్ 2 ఎక్స్లలో ఏదో ఒక ఎక్స్ ఏమవుతా ఉంది, మిస్ అవుతా ఉంది అనమాట. లాస్ ఆఫ్ అన్ ఎక్స్ క్రోమోజోమ్ అనమాట. సో గివ్స్ రైస్ టు టర్నర్స్ సిండ్రోమ్ ఇన్ ద హ్యూమన్ ఫీమేల్స్ అనమాట. సో ఎక్కడ ఏ క్రోమోజోమ్ లాస్ అవుతుంది అంటే, మోనోజోమీ ఆఫ్ ద 23rd పేర్. 23rd పేర్లోని 2 ఎక్స్లలో ఒక ఎక్స్ ఏమవుతా ఉంది, లాస్ అవుతా ఉంది. సో ఇక్కడ మనం దీన్ని ఎలా డెసిగ్నేట్ చేయొచ్చు అంటే, 46x అంటే ఒక క్రోమోజోము లాస్ అయింది కాబట్టి మనం ఏం రాయాలి అంటే, నేను 46 అని రాసాను, 45x అని చెప్పచ్చు అనమాట. దిస్ కండిషన్ అన్నమాట. ఎందుకంటే ఒక క్రోమోజోమ్ లాస్ అవుతా ఉంది కాబట్టి. ఇది మోనోజోమీకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ట్రైజోమీ. సో ట్రైజోమీలో ఏం జరుగుతుందంటే, అడిషనల్గా ఒక క్రోమోజోమ్ వచ్చి ఉన్నటువంటి పేరుకి యాడ్ అవుతుంది. అంటే ఆల్రెడీ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, ప్లస్ ఒకటి వచ్చి యాడ్ కావడం వల్ల వీళ్ళలో టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయంటే 47 క్రోమోజోమ్స్. ట్రై మీన్స్ 3. ఒక పేర్లో జనరల్గా 2 ఉండాలి క్రోమోజోమ్స్, బట్ హియర్ 1 అడిషనల్ క్రోమోజోమ్ ఈజ్ కమింగ్ అండ్ యాడింగ్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమోలాగస్ పెయిర్. సో అలా 3 అవుతున్నాయి అన్నమాట. సో ట్రైజోమీ కండిషన్ని ఎలా డెసిగ్నేట్ చేస్తాము అంటే, 2n+1. 46 + 1 ఎన్ని క్రోమోజోమ్స్ అవుతాయి, 47 అనమాట. సో 1 క్రోమోజోమ్ ఈజ్ యాడెడ్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమోలాగస్ పెయిర్. ఆ కండిషన్ని మనం ట్రైజోమీ అని అంటాం. ఈ ట్రైజోమీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదని చెప్పొచ్చు అంటే, డౌన్ సిండ్రోము. సో డౌన్ సిండ్రోమ్లో చూడండి, 21st పేర్కి 23 పేర్స్లో 21st పేర్కి ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చి యాడ్ అవుతూ ఉంది. సో ఆ 21st పేర్కి యాడ్ కావడం వల్ల వచ్చే సిండ్రోమ్ ఏది అంటే డౌన్ సిండ్రోమ్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు, హ్యూమన్ మేల్స్లో క్లెయిన్ ఫిల్టర్ సిండ్రోమ్ కూడా ఈ అడిషనల్గా ఒక క్రోమోజోమ్ రావడం వల్ల వస్తుందన్నమాట. క్లెయిన్ ఫిల్టర్ సిండ్రోమ్ వచ్చేసి హ్యూమన్ మేల్స్లో ఉంటుంది. సో మేల్స్లో 44 ప్లస్ లాస్ట్ క్రోమోజోమ్స్ ఏముంటాయి, XY అనమాట. సో ఇక్కడ 23rd పేర్కి, ఇవి 22 పేర్స్, ఇవి వచ్చేసి 23rd పేర్. ఈ 23rd పేర్కి ఒక X క్రోమోజోమ్ వచ్చి మళ్ళీ యాడ్ అవుతుంది. మామూలుగా అంటే XY ఉండాలి,
దీని పక్కన ఇంకొక ఎక్స్ వచ్చి యాడ్ అవుతూ ఉందన్నమాట. సో ఇలా మొత్తం వీళ్ళలో క్రోమోజోమ్స్ ఏమవుతున్నాయి 47 అనమాట. సో 1 chromosome is added to the already existing homologous pair of 23rd pair which is leading to the Klinefelter syndrome in the human males అనమాట. సో ఇదొక బ్రీఫ్ డిస్కషన్. అండ్ ఇప్పుడు మనము సో డిజార్డర్స్ అవి ఎందువల్ల వస్తున్నాయి, సో వాటి యొక్క క్యారియోటైప్ అండ్ వాటి సిమ్టమ్స్ ఏంటో చూద్దాం. ఈ సిమ్టమ్స్ వచ్చేసి మనకు ఈ క్రోమోజోమల్ డిజార్డర్స్ అనేవి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా మట్టుకు అడుగుతూ ఉంటాడు. సో మనం వీటి మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేసామంటే మనం ఇక్కడ నుంచి ఎలాంటి మార్క్ అనేది మనం పోగొట్టుకోము. సో చాలా చాలా ఈజీగా కూడా ఉంటాయన్నమాట. ఈ క్రోమోజోమల్ డిజార్డర్స్లో 2 types ఆఫ్ డిజార్డర్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఎలోజోమల్ డిజార్డర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆటోజోమల్ డిజార్డర్స్. మీకు ఆల్రెడీ ఆటోజోమ్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసినాను, అల్లోజోమ్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అల్లోజోమ్స్ అంటే సెక్స్ క్రోమోజోమ్ లాస్ట్ 23rd pair అని చెప్పినాను కదా. మేల్స్లో అయితే XY, ఫీమేల్స్లో అయితే XX ఉంటాయన్నమాట. సో వీటిలో వచ్చే చేంజెస్, వీటిలో వచ్చేటువంటి అడిషనా డెలిషనా అనే దాన్ని బట్టి వాటిని అల్లోజోమల్ డిజార్డర్స్ అని అంటాం అనమాట. సో దీంట్లో ఫస్ట్ మనము అల్లోజోమల్ డిజార్డర్స్లో క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సిండ్రోమ్ అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాము. సిండ్రోమ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ విచ్ కన్సిస్టెంట్లీ అక్కర్ టుగెదర్. ఒకేసారి చాలా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం సిండ్రోమ్ అని అంటాం. సో ఫస్ట్ సిండ్రోమ్ ఈజ్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అన్నమాట. సో ఇది దేని వల్ల వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద ట్రైజోమీ ఆఫ్ ద 23rd pair. ఇందాకనే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం దేనికి, ట్రైజోమీ ఇన్ ద హ్యూమన్ మేల్స్. మామూలుగా ఇది ఎవరిలో వస్తుంది, హ్యూమన్ మేల్స్లో. హ్యూమన్ మేల్స్ అని అంటేనే మీకు ఏం గుర్తు రావాలి, క్యారియోటైప్. క్యారియోటైప్ అంటే ఏంటంటే క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఏవి ఉన్నాయి అని డెసిగ్నేట్ చేయడాన్ని క్యారియోటైప్ అని అంటాం. మామూలుగా హ్యూమన్ మేల్స్లో క్యారియోటైప్ని ఎట్లా డెసిగ్నేట్ చేస్తామంటే 44 క్రోమోజోమ్స్ ఫీమేల్స్లో అండ్ మేల్స్లో సేమ్ ఉంటాయి కాబట్టి 44 అని రాస్తాం. అండ్ మేల్స్లో లాస్ట్ అల్లోజోమ్స్ ఏముంటాయి, ఎక్స్ అండ్ వై. ఇది మామూలుగా మేల్స్ యొక్క క్యారియోటైప్ అనమాట. వీళ్ళలో ఏమవుతుంది అంటే ట్రైజోమీ లాస్ట్ పేరు 23rd pairకి ఇంకొక క్రోమోజోమ్ వచ్చి యాడ్ అవుతూ ఉంది. ఏ క్రోమోజోమ్ వచ్చి యాడ్ అవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్. అప్పుడు వీళ్ళ క్యారియోటైప్ ఏమవుతుంది, మొత్తం క్రోమోజోమ్స్ ఎన్ని అవుతాయి 47. కాబట్టి ఆ క్యారియోటైప్ని మనం ఎలా రాస్తామంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద క్లైన్ఫెల్టర్ మేల్స్ వచ్చేసి 47. ఆ 47 ఎలా ఉంది, ఎలాంటి క్రోమోజోమ్స్ కలిగి ఉన్నాయంటే XXY. సో దిస్ ఇస్ ద క్యారియోటైప్ ఆఫ్ ద క్లైన్ఫెల్టర్స్ సిండ్రోమ్ అనమాట. ఒక ఎక్స్ వచ్చేసి యాడ్ అవుతూ ఉంది లాస్ట్ పేర్కి 23rd pairకి. ఇట్ ఈస్ కాజ్డ్ బై ద ట్రైజోమీ ఆఫ్ ద 23rd pair. సో వీళ్ళలో క్లైన్ఫెల్టర్ మేల్స్ పాసెస్ అండ్ అడిషనల్ ఎక్స్ క్రోమోజోమ్స్ అలాంగ్ విత్ నార్మల్ XY. మామూలుగా వీళ్ళలో XY ఉంటుంది, దీంతో పాటు అడిషనల్గా ఇంకొక ఎక్స్ కనిపిస్తుంది అనమాట. సో వీళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. సో సిమ్టమ్స్ వచ్చేసి హైపోగొనాడిజం అంటే ఏంటంటే సెక్స్ హార్మోన్స్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం కానీ లేదా అసలుకే సెక్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ కాకుండా ఉండడాన్ని మనం హైపోగొనాడిజం. ఇట్ ఈస్ ఏ కండిషన్ వేర్ ద బాడీ సెక్స్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ లిటిల్ ఆర్ నో సెక్స్ హార్మోన్స్. ప్రొడ్యూస్ చేస్తే చాలా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి, లేకపోతే అసలు ఏవి ప్రొడ్యూస్ చేయవు అన్నమాట సెక్స్ హార్మోన్స్ని. అండ్ అట్ ద సేమ్ టైం చూడండి, ఫెమినైన్ సెక్సువల్ డెవలప్మెంట్. ఫెమినైన్ అంటే ఫీమేల్ సెక్సువల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ సప్రెస్ అయ్యి ఉండదు. ఎందుకు అంటే అడిషనల్గా ఒక ఎక్స్ క్రోమోజోమ్ వచ్చి యాడ్ అవుతూ ఉంది. సో కాబట్టి వీళ్ళలో ఫీమేల్ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి టోటల్గా ఎంటైర్గా సప్రెస్ అయ్యి ఉండదు అనమాట. కంప్లీట్గా బ్లాక్ అయ్యి ఉండదు అనమాట. అంటే ఫీమేల్ సెక్సువల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
గైనకోమాస్టియా. సో వీళ్ళలో స్లైట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద బ్రెస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా హిప్స్ ఆర్ ఆఫెన్ రౌండెడ్. సో ఇవన్నమాట సిమ్టమ్స్. ఏవేవి అంటే హైపోగొనాడిజం, ఫెమినైన్ సెక్సువల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది, గైనకోమాస్టియా కనిపిస్తుంది, అండ్ హిప్స్ వచ్చేసి రౌండ్గా ఉంటాయి. నెక్స్ట్ అంతేకాకుండా 2 ఎక్స్లు ఉంటాయి కాబట్టి వీళ్ళ యొక్క సొమాటిక్ సెల్స్లో కూడా మనకు బార్ బాడీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో బార్ బాడీస్ అంటే ఏంటి అంటే ఇన్యాక్టివ్ ఎక్స్ క్రోమోజోమ్స్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద న్యూక్లియై ఆఫ్ ద ఫీమేల్ మ్యామల్స్. మెమల్స్లోని సొమాటిక్ క్రోమోజోమ్స్లో ఇన్యాక్టివ్ ఎక్స్ క్రోమోజోమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మామూలుగా 2 ఎక్స్లు ఉంటాయి కదా, ఇందులో ఒక కాపీ ఇన్యాక్టివ్ అయిపోతూ ఉంది. దీన్ని ఇన్యాక్టివ్ అయినటువంటి ఆ ఎక్స్ క్రోమోజోమ్నే మనం ఏమంటామంటే బార్ బాడీస్ అని అంటాం. ఈ బార్ బాడీస్ అనేవి మనకు ఫీమేల్స్లో మాత్రమే కనిపించాలి. బట్ ఇన్ ద క్లెయిన్ఫెల్టర్ మేల్స్ బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ ఉండడం వల్ల వీళ్ళలో కూడా మన క్లెయిన్ఫెల్టర్ మేల్స్లో కూడా బార్ బాడీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. సో ఈ ఇన్యాక్టివ్ ఎక్స్ క్రోమోజోమ్స్ని బార్ బాడీస్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తాము, ఎక్స్ క్రోమాటిన్ ఆర్ సెక్స్ క్రోమాటిన్ అనమాట. సో నెక్స్ట్ సిండ్రోమ్ వచ్చేసి ఎల్లోజోమల్ డిజార్డర్స్లో నెక్స్ట్ సిండ్రోమ్ వచ్చేసి టర్నర్స్ సిండ్రోమ్. సో వీటి యొక్క క్యారియోటైప్ మీద కానివ్వండి, లేదా మోనోసోమీనా, ట్రైజోమీనా, ఏ పేరుకి వచ్చింది అనే దాటి మీద మనకు క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా మటుకు వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ కండిషన్ ఇస్ టర్నర్ సిండ్రోమ్. ఇట్ ఈస్ అ కండిషన్ డ్యూ టు ద మోనోజోమీ ఆఫ్ ద 23rd pair. 23rd pairలో ఒక క్రోమోజోమ్ ఏమవుతా ఉంది అంటే లాస్ట్ అవుతా ఉంది. ఈ టర్నర్ సిండ్రోమ్ అనేది హ్యూమన్ ఫీమేల్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఫీమేల్స్ యొక్క నార్మల్ క్యారియోటైప్ ఏంటి అంటే 46XX. ఇది నార్మల్ క్యారియోటైప్. ఓకే, సో ఈ క్యారియోటైప్లో ఈ 23rd పేర్లో ఒక ఎక్స్ ఏమవుతుంది లాస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 45X అనేది వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ అ కండిషన్ డ్యూ టు ద మోనోజోమీ ఆఫ్ ద 23rd pair. ఒక క్రోమోజోమ్ లాస్ అవుతుంది. సో క్యారియోటైప్ వచ్చేసి 45X. సో మోనోజోమీలో ఒక క్రోమోజోమ్ అనేది లాస్ అవుతాము. అండ్ టర్నర్స్ ఫీమేల్లో చూసినట్లయితే బార్ బాడీస్ ఉండవు. డు నాట్ షో టర్నర్స్ ఫీమేల్స్ డు నాట్ షో బార్ బాడీస్. ఎందుకు అంటే 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళలో ఒక ఎక్స్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఒక్కటే ఉన్నప్పుడు అది ఇన్యాక్టివ్ అయిపోతే వాళ్ళు ఎలా ఉంటారో చెప్పండి. సో నో బార్ బాడీస్ ఆర్ సీన్ ఇన్ ద సొమాటిక్ సెల్స్ ఆఫ్ ద టర్నర్స్ ఫీమేల్స్ అనమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో బార్ బాడీస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫామ్లో ఉంది, దాన్ని n-1. ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్. ఫీమేల్స్లో మామూలుగా 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు 2 - 1 ఎన్ని ఉంటాయి 1. ఒక బార్ బాడీ కనిపిస్తుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ టర్నర్స్ సిండ్రోమ్, టర్నర్స్ ఫీమేల్స్లో 2 ఎక్స్లలో ఒక ఎక్స్ లాస్ అవుతుంది కాబట్టి ఉండేది ఒక ఎక్స్. 1 - 1 0. నో బార్ బాడీస్ ఆర్ సీన్ ఇన్ ద టర్నర్స్ సిండ్రోమ్ అనమాట. సిమ్టమ్స్ చూద్దాం. సిమ్టమ్స్ వచ్చేసి వీళ్ళు ఎలా ఉంటారంటే షార్ట్ స్ట్రెచ్యూర్. సో పర్సన్స్ హైట్ ఈస్ బిలో యావరేజ్ ఫర్ దర్ ఏజ్ అండ్ సెక్స్. వాళ్ళ సెక్స్కి వాళ్ళ ఏజ్కి హైట్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ గొనాడల్ డిస్జెనిసిస్ వేర్ ద గొనాడ్స్ డు నాట్ డెవలప్ ప్రాపర్లీ. ఓవరీస్ ఇక్కడ సరిగ్గా డెవలప్ కావు. అండ్ నెక్ వెబ్డ్ నెక్ అనమాట. అంటే ఇక్కడ నెక్ నుంచి షోల్డర్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది షోల్డర్ అనుకుంటే ఈ నెక్ ఈ సైడ్కి మనకేమి అడిషనల్గా స్కిన్ ఫోల్డ్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్ నుంచి షోల్డర్స్కి స్కిన్ ఫోల్డ్ దట్ రన్స్ ఫ్రమ్ ద నెక్ టు ద షోల్డర్స్ అనమాట. అంతేకాకుండా బ్రాడ్ షీల్డ్ లైక్ చెస్ట్ అనేది మనం టర్నర్స్ ఫీమేల్స్లో గమనిస్తూ ఉంటాము. అండ్ అంతేకాకుండా వైడ్లీ స్పేస్డ్ నిప్పల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా టర్నర్ సిండ్రోమ్ యొక్క సిమ్టమ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆటోజోమల్ డిజార్డర్స్.
ఫస్ట్ 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ని మనం ఏమన్నాము, ఆటోజోమ్స్ అన్నాము. ఇవి నాన్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటే సొమాటిక్ క్రోమోజోమ్స్ అన్నమాట. సో మామూలుగా ఈ ఆటోజోమల్ డిజార్డర్స్ అనేవి కామన్గా మనకు ఎలాంటి చిల్డ్రన్స్లో కనిపిస్తూ ఉంటాయంటే చిల్డ్రన్స్ హూ ఆర్ బోర్న్ టు ద ఉమెన్ who conceive babies rather late in the reproductive ఫేజ్లో వాళ్ళ యొక్క ఏ ఉమెన్స్ అయితే వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ ఫేజ్లో చాలా లేట్గా కన్సీవ్ అవుతారో అలాంటి బేబీస్కి ఎక్కువగా ఆటోజోమల్ డిజార్డర్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఫస్ట్ సిండ్రోమ్ వచ్చేసి డౌన్ సిండ్రోమ్ వచ్చేసి వీళ్ళలో సిమ్టమ్స్ చూసినట్లయితే డీలే ఇన్ ద ఫిజికల్ అండ్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. ఫిజికల్గా కానివ్వండి, ఇంటలెక్చువల్గా కానివ్వండి, వీళ్ళ యొక్క డెవలప్మెంట్ చాలా డీలే అంటే సరిగ్గా ఉండదు. సో ఎందువల్ల వస్తుందంటే 21st పెయిర్ క్రోమోజోమ్లో ట్రైజోమీ వల్ల. డౌన్ సిండ్రోమ్ ఇస్ కాజ్డ్ బై ద ట్రైజోమీ ఆఫ్ ద 21st పెయిర్ అన్నమాట. ఇక్కడ ఒక అడిషనల్ కాపీ ఆఫ్ క్రోమోజోమ్ వచ్చి 21st పెయిర్కి యాడ్ అవుతూ ఉంది. క్యారియోటైప్ వచ్చేసి 47XX+21, ఎందుకంటే ఒక 21కి యాడ్ అవుతూ ఉంది కాబట్టి 21 అని చూపించినారు. 47XX+21 అని చూపిస్తామన్నమాట. సిమ్టమ్స్ చూసినట్లయితే వీళ్ళు ఎలా ఉంటారంటే షార్ట్ స్టాచ్యూర్ విత్ స్మాల్ రౌండ్ హైట్ చాలా తక్కువగా ఉంటుంది. హెడ్ కూడా చిన్నగా ఉండేసి రౌండ్గా ఉంటుంది. తర్వాత టంగ్ మీద ఫర్రోస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. నాలుక మీద ఏమంటాము, ఫర్రోస్ అంటే చీలికలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫర్రో టంగ్ అన్నమాట. ఆ నాలుక మీద ఉన్న ఫర్రోస్ కూడా ఎలాంటివి అంటే హార్మ్లెస్ కండిషన్ అన్నమాట. సో దీనివల్ల ఎలాంటి హార్మ్ అయితే ఉండదు. అంతేకాకుండా మౌత్ పార్షియల్గా ఓపెన్ అయి ఉంటుంది, చిన్నగా ఓపెన్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్గా కానివ్వండి, సైకోమోటర్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఈజ్ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అండ్ సైకోమోటర్ స్కిల్స్ అనేవి వీళ్ళలో సరిగ్గా డెవలప్ అయి ఉండవు అన్నమాట. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్. నెక్స్ట్ సిండ్రోమ్ ఇస్ ఎడ్వర్డ్ సిండ్రోమ్. సో ఎడ్వర్డ్ సిండ్రోమ్ వచ్చేసి ఎందువల్ల వస్తుందంటే ఇట్ ఈస్ trisomy of the 18th pair of chromosomes, presence of an extra copy of the genetic material on the 18th chromosome అన్నమాట. 18th chromosomeలో ఎక్స్ట్రా కాపీ ఆఫ్ క్రోమోజోమ్ ఉండడం వల్ల ఈ ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేది అరైజ్ అవుతూ ఉంటుంది. దీని క్యారియోటైప్ చూస్తే మనకు 47XX. ఏ క్రోమోజోమ్ యాడ్ అవుతూ ఉంది అంటే +18 అని చెప్తాం ఇక్కడ. సో ఇది అన్ని హ్యూమన్ పాపులేషన్స్లో అంటే మేల్స్ ఫీమేల్స్లో అందరిలో వస్తుంది. కానీ ఎక్కువ ప్రీవలెంట్గా ఎవరిలో వస్తుందంటే ఫీమేల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మేల్స్లో వస్తుంది, ఫీమేల్స్లో వస్తుంది హ్యూమన్ బీయింగ్స్లో, బట్ మోర్ ప్రివలెంట్ ఇన్ ద ఫీమేల్ ఆఫ్ స్ప్రింగ్స్ అన్నమాట. సో మామూలుగా ఈ ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఉన్నటువంటి బేబీస్ వచ్చేసి ఫీటల్ స్టేజ్లోనే చనిపోతారు. ఎవరైతే సర్వైవ్ అవుతారో వాళ్ళు వచ్చేసి సివియర్ డిఫెక్ట్స్ అనేవి వాళ్ళకు సివియర్గా కొన్ని డిఫెక్ట్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తారు. అవి ఏవి అంటే హార్ట్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడం, కిడ్నీ మాల్ ఫంక్షన్ అండ్ ఇలాంటి సిమ్టమ్స్ వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఫీటల్ స్టేజ్లో చనిపోకుండా సర్వైవ్ అవుతారో వాళ్ళు ఇలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. కామన్గా చాలా తక్కువ టైం వరకు వీళ్ళు సర్వైవ్ అవుతారు, చాలా మటుకు చనిపోతారు అన్నమాట. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద ఎడ్వర్డ్ సిండ్రోమ్ అన్నమాట. నెక్స్ట్ సిండ్రోమ్ ఈజ్ పటా సిండ్రోమ్. సో దిస్ సిండ్రోమ్ వచ్చేసి వీళ్ళలో మనకు ఇంటలెక్చువల్గా వీళ్ళు సరిగ్గా డెవలప్ అయి ఉండరు. ఫిజికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. చాలా బాడీ పార్ట్స్లో ఫిజికల్ అబ్నార్మాలిటీస్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఈ డిసీజ్ వచ్చేసి ఈ సిండ్రోమ్ వచ్చేసి ట్రైజోమీ ఆఫ్ ద 13th పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్. అడిషనల్గా ఒక కాపీ వచ్చి 13th పెయిర్కి యాడ్ అవుతూ ఉందన్నమాట. క్యారియోటైప్ ఎలా రాస్తామంటే 47XX+13. ఏ దాని మీద ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చి యాడ్ అయిందంటే
13th పేర్ కాబట్టి +13 అని చెప్తాం. సిమ్టమ్స్ చూసినట్లయితే సిమ్టమ్స్ ఆఫ్ ద పటాస్ సిండ్రోమ్ వచ్చేసి మనకు హార్ట్ అండ్ కిడ్నీ డిఫెక్ట్స్ ఉంటాయి, బ్రెయిన్ లేదా స్పైనల్ కార్డ్ అబ్నార్మాలిటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, అండ్ వెరీ స్మాల్ ఆర్ పూర్లీ డెవలప్డ్ ఐస్, చిన్నగా ఐస్ చిన్నగా ఉండడము లేదా సరిగ్గా డెవలప్ కాని ఐస్ అనేవి మనం ఇక్కడ చూస్తామన్నమాట. దిస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ మైక్రోప్థాలమియా అనమాట. సో మైక్రో మీన్స్ వెరీ స్మాల్ ఆర్ వెరీ లిటిల్ అనమాట. సో ఇక్కడ ఐస్ ఆర్ వెరీ పూర్లీ డెవలప్డ్ అనమాట. నెక్స్ట్ క్లెఫ్ట్ ప్యాలెట్, ఇక్కడ మనకు అప్పర్ లిప్ అంటాం కదా, అప్పర్ లిప్ ఏరియాలో వచ్చేసి అప్పర్ లిప్ ఏరియా కంప్లీట్గా రూఫ్ అంటాం దాన్ని, ఆ రూఫ్ సరిగ్గా కంప్లీట్గా ఫామ్ అవ్వకుండా ఒక క్లెఫ్ట్ మాదిరిగా పైకి ఇలా వచ్చేసి ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిప్ అనుకుంటే, సో ఇది పైకి ఇలా క్లెఫ్ట్ మాదిరిగా ఈ ఏరియా పైకి ఇలా వెళ్ళి ఉంటుందన్నమాట. దిస్ ఈస్ నోన్ ఎస్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాము. అండ్ ఇంతే కాకుండా డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సివియర్ లైఫ్ థ్రెటనింగ్, ఇక్కడ వీళ్ళకి కూడా చాలా లైఫ్ థ్రెటనింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళలో ఉంటాయి కాబట్టి చాలా వరకు ఇన్ఫాంట్ స్టేజ్లోనే చనిపోతారనమాట. ఫస్ట్ డేస్ ఆర్ ఫస్ట్ వీక్స్ ఆఫ్ లైఫ్లోనే చాలా మటుకు పటాస్ సిండ్రోమ్ ఉన్నటువంటి బేబీస్ చనిపోతారనమాట. సో దీస్ ఆర్ ద క్రోమోజోమల్ అబరేషన్స్. వీటిలో ఆటోజోమల్, ఎల్లోజోమల్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ కామెంట్. అంతేకాకుండా మీకు నచ్చిన టాపిక్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా నాకు చెప్తే నేను ఆ టాపిక్స్ మీద కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను.